జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షేత్రస్థాయి ప్రచారం నిర్వహించనున్నారు. ఒకరోజు రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. ఇవాళ నుంచి ప్రారంభమై నవంబర్ 8 వరకు రోడ్ షోలు కొనసాగుతాయి. ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు నవంబర్ 9న జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టి వచ్చేలా షేక్పేట నుంచి బోరబండ వరకు బైక్ ర్యాలీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రాజేంద్ర, ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నుంచి కూడా రోడ్ షోలు కూడా నిర్వహించబోతున్నారు. ఇవాళ సాయంత్రం షేక్పేట్ లో రోడ్ షో కూడా ప్రారంభం కాబోతుంది. వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా రోడ్ షోలు ఉంటాయి. 9వ తేదీన కూడా బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. బోరబండకు సంబంధించి బోరబండలో బైక్ ర్యాలీకి సంబంధించిన సన్నాహక ఏర్పాట్లు కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇప్పటివరకు పరిశీలించారు. ఇవాళ షేక్పేట్ నుంచి సాయంత్రం ర్యాలీ కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి రోడ్ షోల ద్వారా ప్రజలకి, జూబ్లీహిల్స్ ప్రజలకు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, అదేవిధంగా కాంగ్రెస్ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏముంది అనే విధంగా కూడా ప్రశ్నించడానికి ఈ రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ ప్రజల అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి కూడా ముందుంటుంది అనే విషయాన్ని కూడా కేటీఆర్ మరోసారి కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం తెలియజేయబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మాత్రం ప్రభుత్వం మాత్రం ఓట్ల కోసం మాత్రమే మంత్రులందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. గత 2 ఏళ్లుగా ఎందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పట్టలేదు, ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేసుకోవాలనే విధంగా కూడా కేటీఆర్ అయితే ప్రజలకు ఇవాళ తెలియజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ రోడ్ షో ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ రోడ్ షోల ద్వారా మాత్రం ప్రతి గల్లీకి, అంటే ఇప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం డివిజన్ల వారికి కూడా ఇన్ఛార్జీలు నియమించారు. ఇన్ఛార్జీలు కూడా ప్రతి గడపకు వెళ్లారు. గడపకు వెళ్తూ కూడా బాకీ ఖర్చుల పంపిణీ కావచ్చు, దాంతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి సునీతకు ఎందుకు ఓటు వేయాలనే దానితో కూడా ప్రజలకు వివరిస్తూ వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇవాళ ఈ రోడ్ షోల ద్వారా మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం అన్ని డివిజన్లు, 6 డివిజన్లకు సంబంధించి కూడా డివిజన్లు అన్నిటిని కూడా చుట్టేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షెడ్యూల్ అయితే ఇప్పటివరకు ఖరారు చేస్తారు. జైలింగ్స్ పైన కూడా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఇవాళ 10:30 గంటల తెలంగాణ భవన్ వేదిక కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన పలువురు నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటివరకే వివిధ కులాలకు సంబంధించిన వారికి సంబంధించి కావచ్చు, సామాజిక వర్గాల వారికి కూడా తెలంగాణ భవన్ వేదికగా జైలింగ్స్ కావచ్చు, వారితో పాటు సమావేశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తూ వస్తుంది. ఎట్టి పరిస్థితులు మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుంది. బీఆర్ఎస్ పార్టీ గెలుపొందించడానికి జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించి మాత్రం కాంగ్రెస్ తప్పిదాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మాత్రం 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కూడా ఇక్కడ కూడా అమలు చేయలేదు. ఆ హామీలు కూడా అమలు చేయలేదు. మరోసారి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే ప్రచారం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమయంలో మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలకు సంబంధించి కూడా ఒక్కడైనా నెరవేర్చారన్న దానితో కూడా ఆ కంటోన్మెంట్ ప్రజలను అడిగి తెలుసుకోవాలంటూ కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం కేటీఆర్ వివరించబోతున్నారు. ఇప్పటివరకే అదే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ప్రచారం కూడా నిర్వహించారు. ఇవాళ సంబంధించి మాత్రం ఇవాళ నుంచి కూడా మాట ముచ్చట కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వినూత్నంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేయబోతుంది. టీ స్టాల్స్, అదేవిధంగా హోటల్స్, దాంతో పాటుగా కూరగాయల మార్కెట్లు, ఈ విధంగా ప్రతి చోట ఎక్కడైతే జన సమూహం ఉంటుందో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కూర్చొని కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనే దానిపైన కూడా ఒక మాట ముచ్చట కార్యక్రమాలు కూడా ఇవాళ నుంచి తీసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఈ కొద్ది రోజులు అంటే ఇవాళ నుంచి 9వ తేదీ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంచెం వరకు ఆ ప్రచారాన్ని కూడా ఎక్కువ కూడా చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు డోర్ టు డోర్ వెళ్ళడం కావచ్చు, అదేవిధంగా ఆ బూత్ లెవెల్లో కూడా సమావేశాలు కూడా నిర్వహిస్తూ కూడా ప్రతి బూత్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారో, దాంతో పాటుగా దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, వాటన్నిటి కూడా ఏర్పరిచే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకు మాత్రం ప్రతినిత్యం కూడా ఆ దిశానిర్దేశం చేస్తూ వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ ఇవాళ మాట ముచ్చట కార్యక్రమం ద్వారా మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలందరూ కూడా ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వారందరూ కూడా ప్రతి గడపకు వెళ్ళాలి, అదేవిధంగా ప్రతి ఓటర్లు తట్టే విధంగా కూడా ఆ మాట ముచ్చట కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే పిలుపునిచ్చిన నేపథ్యంలో మాత్రం మరికాసేపట్లో మాజిత ముచ్చట కార్యక్రమం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రారంభం కాబోతున్నాయని చెప్పొచ్చు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.